హాయ్! ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీట్రూట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. బీట్రూట్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. మన హెల్త్‌కి మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మిస్ అవ్వకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. మీకు మళ్ళీ మళ్ళీ ఈ బీట్రూట్ కర్రీ తినాలనిపిస్తదండి. అంత టేస్టీగా ఉంటది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? బీట్రూట్స్ మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఓ 2-3 డేస్‌లోనే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటది. బీట్రూట్ కాస్త మెత్తబడిందా కర్రీ టేస్ట్ అనిపించదు. ఇలా గట్టిగా ఉన్నప్పుడే వీటిని కర్రీలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. బోత్ సైడ్స్ కట్ చేసేసుకుని దానిపైనున్న తొక్కను తీసేసుకోవాలండి. ఇలా పీలర్‌తో రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని నీట్‌గా వాటర్ వేసుకొని కడిగేసుకోండి. ఈ బీట్రూట్‌ని ఇలా తురుముకోవడం వల్ల చాలా ఈజీగా కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. అది తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తది. మీకు ఇలా తురుముకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకునైనా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను మొత్తం 2 బీట్రూట్‌ని ఇలా తురిమేసుకున్నానండి. ఇలా తురుముకొని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా తురుముకొని ఉంచుకుంటే 10-15 మినిట్స్‌లో మన కర్రీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్‌లో మనం ఇప్పుడు పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, మీకు ఇష్టమైతే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులు మాడిపోతే కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుందండి. ఈ పోపులు కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కోరించుకున్న ఈ బీట్రూట్ కూరను కూడా వేసేసుకుని మంటని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని బాగా వేపుకోవాలండి. మాడిపోకుండా మధ్యలో అటు ఇటు కలుపుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు దీనిలోకి పొడి రెడీ చేసుకుందాం. ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. మీరు అదే ప్లేస్లో ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గుల్లశనగపప్పును తీసుకుని ఇలా మెత్తగా పొడాడేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం బీట్రూట్ని తురుముకుని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి త్వరగా మాడిపోద్ది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఈ బీట్రూట్లో కలిసే వరకు కలిపేసుకోవాలండి. మనం ఆల్రెడీ బీట్రూట్ కర్రీలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కలిసే వరకు బాగా కలిపేసుకుని ఈ కొబ్బరి కూరని ఒక 5-6 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసేసుకోండి. అసలు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారండి. రసం కానీ, సాంబార్ కానీ, పప్పు కానీ పెట్టుకుని ఇలా బీట్రూట్ ఫ్రై చేసుకోండి. చాలా ఇష్టంగా అందరికీ నచ్చేస్తుందండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడిని యాడ్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేసేసుకుని ఓ 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. చపాతీల్లోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈసారి బీట్రూట్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సరే, మరి ఈ హెల్తీ అండ్ రెసిపీని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.